ఆమె కబడ్డీ ఆడతారు, ఆమె షటిల్ ఆడగలరు, ఆమె క్రికెట్ బ్యాట్ కూడా పట్టుకుంటారు. అంతే అవలీలగా స్కాములు కూడా చేయగలరు. ఆమె ఎవరో కాదు, మాజీ సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహిత నాయకుల్లో ఒకరైన మాజీ మంత్రి ఆర్కే రోజా. ఆమె మెడకిప్పుడు భారీ స్కామ్ చుట్టుకుంటోంది. పలువురు వైసీపీ నేతల్లాగే రోజా కూడా అరెస్ట్ కాక తప్పదని టీడీపీ వర్గాలంటున్నాయి. ఆ మాటను వైసీపీ బ్యాచ్ కూడా అంగీకరిస్తోంది. మరో 20 రోజుల్లో వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా జైలుకు వెళ్లటం ఖాయమని టీడీపీ నాయకుడు, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డంగా ఆమె దోచుకున్నారని చెప్పారు. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలను వెనకేసుకున్నారని ఆరోపించారు. నాటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్తో కలిసి రోజా కుట్రలు పన్నారని చెప్పారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో దోచుకుందాం ఆంధ్రను నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్లారని విమర్శించారు. రోజాపై ఇప్పటికే అంతర్గత విచారణ జరుగుతోంది. ఆనాటి ఆడుదాం ఆంధ్ర ద్వారా కొనుగోలు చేసిన ఆట వస్తువుల్లో ఏమాత్రం నాణ్యత లేదు. వాటిని కొనేందుకు భారీ ఎత్తున ఖర్చు చూపించారు. ఆయా తయారీ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారని మరోమారు రవినాయుడు వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణం ఎలా అయితే జరిగిందో ఆడుదాం ఆంధ్రాలోనూ అలానే జరిగిందని ఆరోపించారు. రోజా ఇక రోజులు లెక్కబెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఎవరెవరికి ముడుపులిచ్చారో, ఎంతెంత దోచారో అంతర్గత విచారణ సాగుతోందని, ఇదొక కొలిక్కి వచ్చిందని చెప్పారు. మరో 20 రోజుల్లోనే రోజాకు అరెస్టు వారెంట్ ఇష్యూ అవుతుందని రవినాయుడు తెలిపారు. క్రీడా మంత్రిగా ఆమె ప్రజల సొమ్ముతో ఆడుకున్నారన్నారు. జైలుకు వెళ్లేందుకు ఆమె రెడీగా ఉండాలన్నారు. ఆమెతో పాటు సిద్ధార్థ రెడ్డి కూడా సిద్ధం కావాలని రవినాయుడు హెచ్చరించారు. ఈ కేసు ఎంత దూరం వెళ్తుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కానీ విచారణలో మాత్రం సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయన్నారు. ప్రతి విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు రవినాయుడు చెప్పారు. వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ఆదేశించింది. దానిపై ఏసీబీ విచారణ నిర్వహించింది. నిజానికి ఎన్నికల ముందు యువ ఓటర్లను ఆకర్షించేందుకు వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లాల్లో క్రీడా పోటీలు నిర్వహించింది. ఆ కార్యక్రమం కింద 45 రోజుల్లో 119 కోట్ల వ్యయం చేశారు. క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు. నిజానికి అది 119 కోట్లు కాదని 400 కోట్ల స్కామ్ అని నిర్ధారించారు. జిల్లాల్లో భారీగా ఖర్చు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. ముగింపు కార్యక్రమానికి 2 కోట్లు బడ్జెట్ పెట్టి చివరకు 6 కోట్లకు పైగా ఖర్చు చేశారు. చివరకు ఆ కార్యక్రమానికి జగన్ రెడ్డి హాజరు కాలేదు. దొంగ బిల్లులు పెట్టి డబ్బులు దండుకున్నారని, కమిషన్ డబ్బులు రోజా, సిద్ధార్థ రెడ్డి ఖాతాల్లోకి వెళ్లాయని ఆరోపణలు వినిపించారు. వాటిని ఏసీబీ కూడా నిర్ధారించింది. దాంతో ఇప్పుడు రోజాకు కష్టకాలం మొదలయ్యింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.